హలో గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఒక సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను. అసలు సీరియల్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని అప్పట్లాగే మీకు వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సీరియల్ షూటింగ్ ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లోనే స్టార్ట్ అయిపోతుంది. 7 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా జల్దీ రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాను లొకేషన్కి. అండ్ లొకేషన్ వచ్చేసి నాగబాబు స్టూడియోస్ అనమాట. అండ్ సీరియల్ నేమ్ వచ్చేసి ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే శతమానం భవతి సీరియల్ అనమాట. ఇదేంటంటే కొంచెం కొత్తగా స్టోరీ అనేది ట్విస్ట్ చేశారనమాట. సో న్యూ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవన్నీ ఉన్నాయి. సో నాది వచ్చేసి నేను హీరోయిన్కి ఫ్రెండ్ రోల్గా చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ డే షూట్ #న్యూ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో వెళ్ళగానే నేను చేయాల్సిన పని ఏంటంటే రెడీ అయిపోవడం అనమాట. ఇదేంటి అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో జరుగుతుంది కాబట్టి సింపుల్ కుర్తీ లుక్ అయితే ఉంటుంది. మేకప్ అయితే అయిపోయాను. సో నా డ్రెస్ వచ్చేసి నేను ఐరన్కి అయితే ఇచ్చాను అనమాట. సో మనకు అక్కడే ఐరన్ చేయించుకోవడానికి కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఐరన్ చేయించుకోవడానికి కూడా వచ్చాను. అండ్ లొకేషన్ వచ్చేసి చెప్పాను కదా, నాగబాబు స్టూడియోస్ అండ్ చిత్రమందిర్. ఇవన్నీ ఏంటంటే సీరియల్ లొకేషన్స్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడే జరుగుతుంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ షూటింగ్ అంటే చాలు మనకేంటే ఇక్కడ మొత్తం ఇల్లులు కానీ పెంకుటిల్లులాగా మొత్తం ఒక ఊరు వాతావరణం అయితే ఉంటుందన్నమాట. విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం పెంకుటిల్లు అని చెప్పేసి కొబ్బరి చెట్లు అని బావి మొత్తం ఇంకా అన్నీ ఉంటుంది. సో ఫస్ట్ షాట్ వచ్చేసి పెట్టారు. సో హెయిర్ కాస్త అటు ఇటుగా ఉందని చెప్పేసి హెయిర్ స్టైలిస్ట్ కూడా, అంటే మనకి షార్ట్ జరుగుతున్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు, మేకప్ కానీ లేదంటే హెయిర్ స్టైలిస్ట్ కానీ. సో షార్ట్ అయితే అయిపోయింది. ఒక షార్ట్ ఉండే ఎర్లీ అవర్స్లో అది తీసేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి వచ్చాను. అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ కూడా, మొత్తం చెట్లు అవన్నీ బాగున్నాయి అనమాట. ఎండ ఉన్నా కూడా అవంతా చూస్తే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఈ లొకేషన్స్ అన్నీ సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద లొకేషన్స్ ఉంటాయి. అంత ప్లేస్ మనకి సిటీ అవుట్స్కట్స్లోనే దొరుకుతుంది కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే ఈ నాగబాబు స్టూడియోస్ వీళ్ళందరూ ఏంటి అంటే సిటీ అవుట్స్కట్స్లో పెద్ద ప్లేస్ అయితే కొని ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇంకా సెట్ అయితే వేసేస్తూ ఉంటారనమాట. ఇంకా సీరియల్ కానీ మూవీ కానీ రిక్వైర్మెంట్ బట్టి షూటింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను, లైట్గా టచ్అప్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు షార్ట్ వచ్చేసి మాకు నాగబాబు స్టూడియోస్లో కాకుండా కేరళ హౌస్ అని ఒకటి ఉంటుంది. అది కూడా మనకి సీరియల్స్లో బాగా చూస్తూ ఉంటాము. సో అక్కడైతే జరుగుతుందన్నమాట. సో మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ బయట లొకేషన్కి వెళ్ళాలన్నా కార్ వాళ్ళంతా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే ఇది కూడా వస్తుంది, జనరేటర్ కూడా వస్తుంది అనమాట. సో ఎక్కడ పవర్ కట్ అలాంతా ఏం ఇష్యూ కాకుండా. అండ్ ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఈ లొకేషన్స్ ఇవన్నీ నేను కొత్తగా అనమాట చూడడము. చూసారు కదా, కేరళ హౌస్ అంటారు దీన్ని. ఎందుకంటే కేరళ అట్మాస్ఫియర్ అలా ఉంటుందంట. సో దానికే కేరళ హౌస్ అని పేరు పెట్టారు. సో ఇది వచ్చేసి కేరళ హౌస్ అనమాట. సో చూసారు కదా, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కేరళ వెళ్ళాము, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ సీరియల్స్లో చూపిస్తుంటారు. కానీ లొకేషన్స్ అన్నీ మ్యాక్సిమం ఒకటే ప్లేస్లోనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేస్తూ ఉంటారు కాబట్టి సో ఆల్రెడీ లొకేషన్ అంతా సేమే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళరు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారనమాట. బట్ లొకేషన్ మాత్రం గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కేరళ అంటే తెలిసిందే కదా, మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి, పెంకుటిల్లు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. షార్ట్ అయితే అయ్యిందనమాట. సో షార్ట్ మేము ఒక 5 minutes 2 minutes తీస్తే ఆ సెట్ చేయడానికి మనకు ఒక 10 minutes అయితే పడుతుంది అనమాట. వాళ్ళు కెమెరా యాంగిల్స్ చేంజ్ చేయడం కానీ లేదనుకుంటే లెన్స్ పెట్టుకోవడం కానీ. సో ఆర్టిస్ట్ అనే వాళ్ళు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకే అంటారు యాక్టింగ్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది పేషెన్స్ అనమాట. అండ్ మాకు అక్కడ షూట్ అయితే అయిపోయింది. రాగానే లంచ్ టైం కూడా అయిందనమాట. సో లంచ్ అలా చేసేసాం. అయితే ఇంకొక షార్ట్ వచ్చేసి మాకు నైట్ టైం ఉందన్నమాట. సో నైట్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఫన్ చేస్తున్నాం. తను వచ్చేసి హెయిర్ స్టైలిస్ట్. అక్కడ ఏంటంటే చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. సో చెట్లన్నీ ఉంటే వాళ్ళు వాటర్ అంతా పోస్తూ ఉంటారు కాబట్టి పువ్వులు అవన్నీ ఉంటాయి కదా. సో ఇవి వచ్చేసి పువ్వులు అవన్నీ దండ కడుతున్నారు అనమాట. ఎందుకంటే ఖాళీ షార్ట్ బ్రేక్ వచ్చింది. సో అందుకని అలా కొంచెం షార్ట్లో ఫన్గా నేనైతే హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక చిన్న న్యాప్ కూడా తీసుకున్నాను. సో అలా న్యాప్ తీసేసుకొని ఈవినింగ్ టైం అయిందని చెప్పేసి స్నాక్స్కి అయితే వెళ్ళాను అనమాట. సో స్నాక్స్ కూడా వాళ్ళే అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్,
స్నాక్స్ అండ్ ఆల్సో నైట్ షూట్ ఉంటే డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. సో అండ్ అలా టచ్ అప్ అయితే చేసుకున్నాను. నాకైతే ఇప్పుడు నైట్ షూట్ అని చెప్పాను కదా, సో ఆ నైట్ షూట్కి అయితే వెళ్తున్నాను. నైట్ షూట్ అంటే నైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అక్కడే సో ఊరిలో ఎలా ఉంటుంది, బావులు లేదనుకుంటే అలా ఉంటాయి కదా, ఒక వెల్ దగ్గర అనమాట షూటింగ్. సో ఇంటి దగ్గర మనకి అప్పట్లో బావి అవే ఉండేవి కదా, సో ఇది వచ్చేసి అదనమాట. సో అక్కడ ఒక నైట్ సీన్ అనమాట. అండ్ దీని కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్. సో నైట్ షూట్ కూడా చాలా ఫన్ అనిపించింది, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతుంటే అంటే సో ఇరిటేట్ అవ్వకుండా హ్యాపీగా షూట్ చేసుకుంటేనే మనం అన్నీ చేయగలం. ఫైనల్గా 9కి అయితే ప్యాకప్ అయిపోయింది అనమాట. సో ప్యాకప్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే మనకి యూసుఫ్ కూడా దగ్గర ఏమో డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి మనమే వెళ్ళిపోవాలన్నమాట. సో అది వచ్చేసి మనకి పికప్ అండ్ డ్రాప్ పాయింట్ ఉంటుంది. అండ్ షూట్ చేసుకొని వెళ్తుంటే మాత్రం ఆ సంతోషమే వేరుంటుంది. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమ్మాయి అయిపోయింది కదా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే 9 తర్వాత కూడా షూట్ చేస్తూ ఉంటారు, బట్ ఫార్చునేట్లీ 9కే అయిపోయింది. అని చెప్పాను కదా, ఇది వచ్చేసి కొంచెం న్యూ ప్రాజెక్ట్ అని, ఫస్ట్ డే కాబట్టి ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డా, బట్ టీం అంతా బాగుందనమాట. సో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ మనకి ఫస్ట్ డేలోనే తెలిసిపోతుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ యూసఫ్ గూడ నుంచి నేనైతే మెట్రో ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ కమింగ్ వ్లాగ్స్ కూడా వస్తుంటే ఈ సీరియల్కి సంబంధించి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే మాత్రం నాకైతే పక్కా కమెంట్ చేయండి ఈ సీరియల్ నేను చూస్తున్నాను అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. బాయ్.